భర్తని కష్టపడి పెంచే కోడళ్ళు ఉన్నారా? ఇబ్బంది పెట్టే కోడళ్ళు ఉన్నారు. అత్త కోసం కష్టపడి, అత్తయ్య గారు మీరు ఇది తినరు కదా, మీకు ఉప్పు ఎక్కువ అవుతుందిగా, అత్తయ్య గారు మీకు సాల్ట్ ఎక్కువ అవుతుంది, ఇది అత్తయ్య గారు మీకు షుగర్ ఎక్కువ అవుతుందిగా, తగ్గిస్తాను అనే కోడలు లేరి. ఇదే వండం, తింటే తిను అయితే మాని, ఇక మళ్ళీ కొత్త కూరలు ఒకటి నీకు. అండ్ ఇలాగే కోడలు కొడుకు కలిసి ఒక తల్లిని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు. ఇద్దరు కలిసి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే ఏమైంది? ఇద్దరు కలిసి అనాథాశ్రమం జాయిన్ చేస్తే 15 రోజులు బెంగ పెట్టుకుని ఆ పెద్దవాడు చచ్చి. ఆ ఇల్లు ఎవరు కట్టారు తెలుసా? ఆవిడ కట్టింది. ఆ ఇంట్లో ఇలా సుఖం పడుతూ తిరుగుతున్నారు చూసారా, ఆవిడ కట్టిన ఇల్లు. ఆవిడ కట్టిన ఇంట్లో ఆవిడనే ఉండేకుండా తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే భర్త లేని ఆ విధవరాండ్లు 15 రోజులకి బెంగ పెట్టుకుని చచ్చిపోయారు. ఇలాంటి మొండు కోడలు ఉన్నారు. అత్త గుప్పిడి మెతుకులు పెట్టడానికి ఏడ్చే వాళ్ళు ఉన్నారు, అత్తను చూడడానికి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఈరోజు కోడలను నిష్ఠూర పెడితే చనిపోయిన అత్తలు ఉన్నారు. చూస్తున్నారు వీడియోస్, రోడ్డు మీదకి లాక్ కొడుతున్నారు, వాళ్ళ చీరలు ఇప్పు కొడుతున్నారు. కోడళ్ళే ఆ కొడుకు లేని సమయంలో తన్నుతున్నారు. కొన్ని వీడియోలు చూస్తున్నాడు, బాధతున్నారు. ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆవిడని ఎలా పట్టాలనిపిస్తున్నారు ఎవరికంటే కొడుతున్నారు. ఆ దెబ్బలకి ఆ కొడుకు ఇంటికి వచ్చే సమయానికి ఏమీ తెలియనట్టు చదివేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ఈ నోస్ అది పక్కగా లాగేసి వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు ఏం చేస్తారు ఎవరించి కూడా చెప్పలేరు. పెద్దోళ్ళని కొడుతున్నారు, మామలను కొడుతున్నారు, అత్తయ్యలను కొడుతున్నారు. నడుతున్నాను రూతమ్మని చూడండి, దిక్కు లేని ఒక విధవరాలు కొరకు, వయసు అయిపోయిన ఒక విధవరాలు కొరకు, రేపు 4 సంవత్సరాల నుండి చచ్చిపోయి ఆమె కొరకు తన చిన్న జీవితాన్ని తెచ్చి ఎవరికి అప్పగిస్తుంది చెప్పండి? తన అత్తయ్య గారికి అప్పగిస్తుంది. ఎలాంటి అమ్మాయిని దేవుడు దీవించకపోతే ఎలాంటి అమ్మాయిని దీవిస్తాడు?